Hello everyone. First of all, welcome back to this video. Candidate registration తర్వాత వరుసగా ఇంకో 2 వీడియోస్ చేశాను. మళ్ళీ ఇంకొక 1 డే ఏం వీడియోస్ చేయలేదు. సో ఎవరు ఏమనుకోకండి, చాలా వర్క్స్ ఉన్నాయి. ఈసెట్ రిజిస్ట్రేషన్స్ రిలేటెడ్ నుంచి డౌట్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా హెవీ వర్క్ ఉంది 2 డేస్ నుంచి. కాబట్టి ఏం చేయలేకపోయాను ఇంకా. సో మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను. వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్ ఏదైతే ఎటువంటి కాలేజెస్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎటువంటి కాలేజెస్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకుంటారు. బట్ కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ అయితే, ఒక గైడ్ అనేది వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా నేనైతే ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. ఎవరన్నా మీ ర్యాంక్ తగ్గట్టుగా లైక్ 1000 బిలో కానీ, 2000 బిలో కానీ, 5000 బిలో కానీ ఏమైనా మీకు లిస్ట్ సజెస్ట్ చేయండి. లిస్ట్ కావాలి అనుకున్నట్టయితే BSDVP అకాడమీ యాప్లోని మీకు అయితే లిస్ట్ అయితే ఉంది అట్ వెరీ నామినల్ ఫీ. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో అయితే చెక్ చేయండి. సో ఏంటి అంటే, ఫస్ట్ టిప్ నేను చెప్తాను, వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి అంటే, సో ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ కాలేజెస్కి ఒక సపరేట్ కలర్ కనిపిస్తుంది, యూనివర్సిటీస్కి అయితే సపరేట్ కలర్ ఉంటుంది, అండ్ అలానే నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్కి అయితే సపరేట్ కలర్ ఉంటుంది. సో అలా మనకి కలర్ డిస్ప్లేస్ అయితే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మెయిన్ ఏంటి అంటే, కాలేజ్ కోడ్ చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజ్ కోడ్స్ ఉండొచ్చు అంటే సిమిలర్గా కనిపిస్తాయి కానీ కాదు. సో మీరు మంచి కాలేజ్ అనుకొని ఆ కాలేజ్ కోడ్ పెట్టుకోకుండా ఏదో వేరే కాలేజ్ కోడ్ పెట్టుకుంటే అనవసరంగా మిస్ అవుతారు. ఫర్ సపోజ్ ఆదిత్య ఉంది సూరంపాలెంలో. సో ఆదిత్య కాలేజ్ సూరంపాలెంలో ఉంది, ఇంకెక్కడైనా ఉండొచ్చు. సూరంపాలెంలో ఉన్నది మంచి కాలేజ్, ఇంకెక్కడైనా ఉన్నది మనకు అంత వెల్ నోన్ కాలేజ్ కాకపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఆ 2 కోడ్స్ మధ్యన మీరు చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సో కాలేజ్ కోడ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నేను మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది లైవ్లో ఇంకో వీడియో చేసి నేను చూపిస్తాను. ఇది మెయిన్ మ్యాటర్ కాదు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనకి టోటల్గా 5 మెయిన్ బ్రాంచెస్ తీసుకుందాం. 5 మెయిన్ బ్రాంచెస్ అంటే మెకానికల్, EEE, CSE, ECE అండ్ సివిల్. సో కదా, CSEలో అరౌండ్ ఒక 11 to 12K, అండ్ ECEలో అరౌండ్ 9 to 10K, అండ్ EEEలో అరౌండ్ 8K, అండ్ సివిల్ ఒక 3 to 5K, అండ్ మెకానికల్ అరౌండ్ 3-5K అలా. సో ఆ రేంజ్లోనే కదా ఎగ్జామ్స్ అయితే రాశారు. సో అప్రాక్స్గా చెప్పాను, నేను మర్చిపోయాను ఎంతమంది రాశారు అనేది, కొన్ని బ్రాంచెస్వి ఏమనుకోకండి. సో బట్ నేను చెప్పింది ఏంటి అంటే, మెయిన్ ఫస్ట్ మీ ర్యాంక్. ఫస్ట్ సపోజ్ మీ ర్యాంక్ ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మేజర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ బ్రాంచెస్లో మీ ర్యాంక్ కనుక <500 వస్తే, వెల్ డిజర్వ్డ్ కాలేజెస్లోనే వస్తాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది మీరు స్టార్ట్ చేసేటప్పుడు యూనివర్సిటీస్ కావాలంటే పెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేయండి, లేదా యూనివర్సిటీస్ పెట్టుకోండి, తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ అన్ని, మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటున్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి కూడా ఓవరాల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్, అండ్ దెన్ లాస్ట్లో ఏంటి అంటే నెక్స్ట్ Tier 2 కాలేజెస్ ఒక 1 or 2 జోడించండి. ఓకే, ఎందుకంటే ఫర్ సపోజ్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి మేబీ 500 వచ్చినా కూడా వెల్ డిజర్వ్డ్ క్యాస్ట్ లైక్ అంటే రాకపోవచ్చు కాలేజ్ మేబీ. సో అందుకనే జస్ట్ సేఫ్ సైడ్కి ఒక 1-2 కాలేజెస్ ఏమన్నా టాప్ కాలేజెస్ కానివి లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, మీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా 300 వచ్చింది, 200 వచ్చింది అనుకుంటే ఇంకా నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో టాప్ కాలేజెస్ పెట్టుకున్నా కూడా ఏదో ఒక టాప్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. ఓకే, అండ్ ఎవరైతే 500 నుండి అరౌండ్ 1200 ఆ రేంజ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఆ రేంజ్ 1200, 1300 ఆ రేంజ్ స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత Tier 2 కాలేజెస్ ఏవైతే కొంచెం, అవి కూడా టాపే, నేను చెప్పినవి Tier 2 ఉన్నాయి కదా, అవి కూడా టాప్, అవి ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే, ముందు 500 లోపు వచ్చిన వాళ్ళకి 1-2 పెట్టుకోండి నేను సజెస్ట్ చేశా. ఇప్పుడు వీళ్ళ మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి, చాలా ఎక్కువ పెట్టుకోవాలి. Tier 2 మేబీ ఒక 10 పెట్టుకోవచ్చు. ఓకే, సో అవి కూడా పెట్టుకుంటే మీకు తగ్గ కాలేజెస్ వస్తాయి. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడతో స్టాప్ చేసి ఏంటి అంటే, మీకు సీట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది రీజియన్, బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ వస్తుంది. ఓకే, ఏయూ రీజియన్ స్టూడెంట్స్కి ఏయూ రీజియన్లోనే టాప్ ప్రయారిటీ ఉంటుంది కాలేజెస్ అలాట్మెంట్లో. అలానే ఏయూ రీజియన్ స్టూడెంట్స్కి ఏయూ రీజియన్లో టాప్ ప్రయారిటీ ఉన్నట్టుగా SVU రీజియన్ స్టూడెంట్స్కి SVU రీజియన్ డిస్ట్రిక్ట్స్లోని SVU రీజియన్ కాలేజెస్ పెట్టుకుంటే వాళ్ళకి టాప్ ప్రయారిటీస్ ఉంటాయి. అలానే ఈ రీజియన్ పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అనేది మీ ర్యాంక్ కమ్ క్యాస్ట్కి ఉంటుంది. ఫర్ సపోజ్ ఓసీ స్టూడెంట్కి 2000 వచ్చినా, అదే BCA స్టూడెంట్కి 2000 వస్తే BCA స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఓసీ స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ రాదు. సో ఇక్కడ అర్థం ఏంటి, సో ర్యాంక్ కన్సిడరేషన్లోకి వచ్చినప్పటికీ కూడా క్యాస్ట్ కూడా ఒక కీ రోల్ అనేది ఉంటుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ అరౌండ్ మీకు ఒక 1300 నుండి ఒక 3K మధ్యలో ర్యాంక్ వచ్చింది అనుకుంటే,
గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ పెట్టుకోండి, టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ప్రిఫర్డ్గా టైర్ 2 కాలేజెస్ హెవీ లిస్ట్ ఉంటాయి. సో టైర్ 2 కాలేజెస్లోని మంచి కాలేజెస్ అన్నీ పెట్టేసుకోవాలి. ఓకే, టైర్ 2 కాలేజెస్లో ప్రతి డిస్ట్రిక్ట్స్లోని మంచి కాలేజ్ పెట్టుకోవాలి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే మీకు అరౌండ్ 3K 4K ర్యాంక్ వచ్చినా కూడా ఒకటే ఒక డిస్ట్రిక్ట్కి రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటారు. ఫర్ సపోజ్ మీరు విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే మీకు 4K వచ్చింది అనుకుంటే 4K ఈసీఈ అనుకుంటే అందులో మీకు ఏంటంటే విజయనగరంలో ఉన్న కాలేజెస్ మీకు రాకపోవచ్చు, టాప్ కాలేజెస్ రాకపోవచ్చు, లేదా అసలు కాలేజ్ అలాట్మెంటే జరగకపోవచ్చు. కాబట్టి ఒకే డిస్ట్రిక్ట్కి రెస్ట్రిక్ట్ అవ్వద్దు. మీ నెంబర్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో మల్టిపుల్ కాలేజెస్ అనేవి టాప్, యావరేజ్, బాటమ్ చేసుకొని పెట్టుకుంటేనే మీ ర్యాంక్ తగ్గ కాలేజ్ వస్తుంది. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్కి రెస్ట్రిక్ట్ అయిపోవడం వల్ల మీ ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఆ పర్టికులర్ కాలేజ్లో రీచ్ కాకపోతే రాదు. ఓకే, సో ఎవరైతే ఇంకా అరౌండ్ 3+, అరౌండ్ 4+ అప్ టు ఎంత ర్యాంక్ అన్నా కూడా మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ పెట్టుకున్నారు, లేకపోతే రాదు, పెట్టుకున్నా కూడా వస్తుందని చెప్పలేం, గ్యారంటీ లేదు. అరౌండ్ 3+, 4+ వచ్చిన వాళ్ళకి మీరు ఏం చేయాలంటే పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ టాప్ కాలేజెస్ పెట్టుకోండి, ఇది కూడా ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే టైర్ 2 కాలేజెస్లో మంచి కాలేజెస్ పెట్టుకోండి, ఇది కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. గమనించండి నేను మాట్లాడే మాటని. నెక్స్ట్ ఏంటి అంటే ఆ తర్వాత టాప్ బాటమ్ కాలేజెస్ని కూడా మీరు ప్లేస్ చేయాలి. మీరు ఓన్లీ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్, టైర్ 2లో మంచి కాలేజెస్ పెట్టుకొని బాటమ్ కాలేజెస్ వదిలేస్తే మీ ర్యాంక్ 5K, 6K, 4K, 8K, 7K అలా బ్రాంచెస్ బట్టి ఒక్కొక్క దాంట్లో 8K వరకు ఉన్నాయి, కొన్ని దాంట్లో 4K, 3K వరకే ఉన్నాయి. దాన్ని బట్టి మీకు కాలేజెస్ అలాట్మెంట్ కష్టం. అండ్ సివిల్, మెక్ స్టూడెంట్స్కి మీరు ఒకసారి మీ సీట్స్ చూసుకోండి కాలేజీల్లో. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఈ వీడియోలో, ఏంటి భయ్యా సివిల్ వాళ్ళు, మెక్ వాళ్ళు 8,000 మంది లేరు కదా, అయినా నువ్వు 8,000 వరకు 5,000 వరకు చెప్తున్నావని. అలా కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మీకు సివిల్ వాళ్ళకి 3,000 అనుకున్నా కూడా అది పెద్ద ర్యాంక్ అన్నట్టే. ఎందుకంటే సివిల్ వాళ్ళు రాసిందే తక్కువ మంది, అందులో మీకు 3,000 ర్యాంక్ వచ్చింది అంటే సీట్స్ కూడా అలానే ఉన్నాయి. సింగిల్ డిజిట్ సీట్స్, డబల్ డిజిట్స్ 18, 15, 10, 7, 6 అలా ఉన్నాయి సీట్స్. సివిల్ అయినా మెక్ చాలా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ కన్సిడరేషన్లో చూసుకొని నేను చెప్తున్నాను. ఓకే, మీరు రాసిన దాంట్లో ఎంతమంది రాశారో అవన్నీ పక్కన పెడితే ఈ బ్రాంచ్ ర్యాంక్స్ ఇలా వచ్చిన వాళ్ళు ఇలా చెయ్యండి. ఓకే, రీజియన్ బేస్డ్ కాలేజెస్ పెట్టుకోండి, మీ రీజియన్లో ఎక్కువ కాలేజెస్ ప్రయారిటీలో పెట్టుకోండి. అండ్ తర్వాత మీరు ఉద్దేశించి పెట్టుకోండి. మీ ర్యాంక్ 3,000 వచ్చినా కూడా నేను చాలామంది చూశాను, నాకు ప్రగతి వస్తుందా, లేకపోతే విజ్ఞాన్ వస్తుందా, అనిట్స్ వస్తుందా, జీవీపీ వస్తుందా, పుల్లారెడ్డి వస్తుందా, ఎల్బిసిఈ వస్తుందా, సో అలా గాయత్రి చాలా కాలేజెస్, టాప్ కాలేజెస్ చెప్తున్నారు అరౌండ్ 3K 4K ర్యాంక్స్ ఉన్న వాళ్ళు కూడా. అవి రావు, ఖచ్చితంగా రావు. హట్ అవ్వద్దు. ఎందుకంటే మనది ఈ సెట్ మీరు గమనించాలి, 10% ఆఫ్ శాంక్షన్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, కొన్ని కాలేజెస్లో మంచి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అవి ప్రయారిటీలో పెట్టుకొని ఇంటేక్ వచ్చింది, రిలీజ్ చేసింది కాబట్టి ఆ ఇంటేక్ చూసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు పెట్టే కాలేజెస్లో అస్సలు సీట్స్ లేవు అనుకుంటే ఆ కాలేజ్ పెట్టి లాభం ఏమిటి? సో కాబట్టి అంటే పెట్టొద్దు అనట్లేదు, తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కాలేజ్ కూడా పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మీరు 10 కాలేజెస్ పెట్టారు, ఆ 10 కాలేజెస్లో 9th, 10th ప్లేస్లో పెట్టిన కాలేజెస్ సీట్స్ల ఇంటేక్ అనేది మీ బ్రాంచ్ రిలేటెడ్గా <20 ఉన్నాయి, లేదా <10 ఉన్నాయి. సో అప్పుడు మీరు 10 కాలేజెస్ పెట్టారు కదా, 10తో రెస్ట్రిక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ముందు 2-3 కాలేజెస్ మీరు పెట్టిన లిస్ట్లోని ఇంటేక్స్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు ఇంకొక 5 కాలేజెస్ యాడ్ ఆన్ చేసుకోవాలి. మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ కాకపోయినా అవి మీరు యాడ్ ఆన్ చేసుకొని బ్యాక్ లిస్ట్లో పెట్టుకొని సేఫ్గా పెట్టుకుంటే సీట్ అలాట్మెంట్ వస్తుంది. లేదు మాకు ఇవే వస్తాయని నమ్మకం ఉంది అనుకుంటే తప్ప ఎవరు పెట్టుకోవద్దు. ఓకే, ఇవే వస్తాయి అని నమ్మకం ఎవరికి ఉంటుందో కూడా నేను పక్కా చెప్పేస్తాను. ప్రతి బ్రాంచ్లోని <500 వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజెస్లో సీట్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ అన్ని డిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటే మళ్ళీ 500 వచ్చింది ర్యాంకు, నేను ఓసీ కేటగిరీ, నాకు ఓన్లీ వైజాగ్లోనే సీట్ కావాలి, లేదా తిరుపతిలోనే సీట్ కావాలి అనుకుంటే అక్కడ కూడా టాప్ కాలేజెస్ మిస్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్కి ప్రియారిటీ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకొని మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇలానే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సేఫ్ కాలేజెస్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్, అలా పెట్టుకోకుండా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.